ఇరాన్లో పాలనాపరమైన మార్పులు తప్పవన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇరాన్ అణు కేంద్రాలపై తమ దాడుల తర్వాత ఇస్లామిక్ రిపబ్లిక్ లో పాలన మార్పు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇరాన్ పునరుద్ధరణ విషయంలో ప్రస్తుత నాయకత్వ సామర్థ్యంపై ప్రశ్నలు ఏర్పడుతున్నాయని పేర్కొంటూ సోషల్ ట్రూత్ లో పోస్ట్ పెట్టారు. పాలనా మార్పు అనే పదాన్ని ఉపయోగించడం రాజకీయంగా సరైంది కాదన్న ట్రంప్, కానీ ప్రస్తుత ఇరాన్ పాలన ఆ దేశాన్ని మళ్లీ గొప్పగా చేయలేకపోతే పాలన మార్పు ఎందుకు జరగదని ప్రశ్నించారు. ఇరాన్పై దాడులు చేసిన తమ సైన్యం పనితీరుపై మరోసారి ట్రంప్ ప్రశంసలు కురిపించారు. గ్రేట్ 2B పైలట్లు మిసోరిలో సురక్షితంగా ల్యాండ్ అయ్యారు, బాగా పనిచేసిన వారికి ధన్యవాదాలంటూ మరో పోస్ట్ పెట్టారు. తమ సైన్యం గొప్ప నైపుణ్యం ప్రదర్శించింది, ఈ దాడులు కఠినమైనవి ఖచ్చితంగా ఉన్నాయని పేర్కొన్నారు ట్రంప్. అయితే ఇరాన్లోని అణు స్థావరాలను జరిగిన నష్టాన్ని ఆ దేశం స్మారకంగా చెబుతుందని కూడా ట్రంప్ పేర్కొన్నారు. ఇటు పశ్చిమాసియాలో భద్రత శాంతిని కొనసాగించేందుకే ఇరాన్పై దాడులు చేశామన్నారు అమెరికా రక్షణ మంత్రి పీట్ గహెత్. ఇరాన్ శాంతి మార్గాన్ని అవలంబించకపోతే మరింత కఠినమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని కూడా హెచ్చరించారు. అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల మేరకే యుఎస్ సెంట్రల్ కమాండ్ ఇరానియన్ అణు స్థావరాలపై ఖచ్చితమైన దాడి చేసిందని, ఇది అద్భుతమైన విజయమని పేర్కొన్నారు. ఇరాన్పై దాడి చాలా రహస్యంగా జరిగిందని, ఆ దేశ రక్షణ వ్యవస్థకు దాడి జరుగుతోంది అని కూడా తెలియదన్నారు అమెరికా రక్షణ మంత్రి పీట్ గహెత్. ఈ దాడిలో 4 తరం యుద్ధ విమానాలు ముందుకు సాగుతూ ముప్పును తొలగించి మార్గాన్ని సిద్ధం చేశాయని తెలిపారు. 18 గంటల విమాన ప్రయాణం, గాల్లోనే అనేక సార్లు ఇంధనం నింపడంతో పాటు ఇలా ఖచ్చితమైన దాడి చేయడం ప్రపంచంలో మరే ఇతర సైన్యం ఇవన్నీ చేయలేవన్నారు. చరిత్రలో తొలిసారిగా ఈ ఆపరేషన్లో MOP వంటి భారీ బాంబులను ఉపయోగించామని కూడా తెలిపారు. ఇక మరోవైపు తమ దాడులతో ఇరాన్లోని 3 కీలక అణు కేంద్రాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని అమెరికా చెబుతుంటే దాని ప్రభావం ఎక్కువగా లేదు అని ఇరాన్ వాదిస్తోంది. అయితే కీలకమైన అణు కేంద్రాలు ధ్వంసమైతే అణుబాంబును తయారు చేయాలి అనే ఇరాన్ ప్రయత్నం చెదిరినట్టే అని చెబుతున్నారు నిపుణులు. చాలా ఏళ్ల వరకు ఇరాన్ అణుబాంబు తయారు చేయలేదని అంచనా వేస్తున్నారు నిపుణులు. ఇక అమెరికా మరోసారి ఇరాన్ కు వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ నిర్ణయాన్ని బట్టే అమెరికా కార్యాచరణ ఉంటుందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. ఇరాన్ ప్రభుత్వం శాంతిని కోరుకుంటే దానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. లేదు, ఏదైనా చేస్తామని అనుకుంటే వారి పరిస్థితి దుర్భరంగా మారుతుందంటూ హెచ్చరించారు. కనీసం సొంత గగనతలాన్ని కూడా రక్షించుకోలేరంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అమెరికా సైనిక దళాలకు ఆతిథ్యం ఇచ్చే దేశాలపై దాడులకు పాల్పడ్డా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. హార్మోజ్ జలసంధిని మూసేయాలని ఇరాన్ నిర్ణయించడం చాలా పెద్ద తప్పన్నారు యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్క్ రూబియో. ఈ విషయంలో చైనా జోక్యం చేసుకోవాలని తెలిపారు. ఆయిల్ కోసం హార్మోజ్ జలసంధిపై చైనా బాగా ఆధారపడుతుంది, కాబట్టి ఆ దేశం ఇలా చేయొద్దని ఇరాన్ను హెచ్చరించాలని తెలిపారు. ఒకవేళ ఇరాన్ కనుక ఈ జలసంధిని మూసేస్తే చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతింటాయని తెలిపారు. అది ఇరాన్కు ఆర్థికంగా ఆత్మహత్య అవుతుందని వార్నింగ్ ఇచ్చారు.